మీరెందుకో టెన్షన్ పడుతున్నారనిపిస్తుంది. ఎనీ ప్రాబ్లం? అబ్బే అదే లేదు బేబీ. లేదు డాడీ, ఏదో తేడాగా ఉంది. నిన్న కన్స్ట్రక్షన్ దగ్గర పవిత్ర ఆది మిమ్మల్ని ఏదో అన్నారు. అప్పటి నుంచి మీలో ఒక చేంజ్ కనిపిస్తుంది. వాళ్ళకి భయపడే మీరు సైట్కి వెళ్ళలేదు అనిపిస్తుంది. వాళ్ళకి నేను భయపడ్డం ఏంటి బేబీ? నా ముందు పిల్ల కాకులు వాళ్ళిద్దరు. నేను కన్నీరా చేస్తే పారిపోతారు. నా స్థాయికి వాళ్ళెంత అని వచ్చేస్తానంతే. నేను ఒక ఫోన్ చేసుకుంటాను. చెప్పండి సార్. మహేశ్వరి ఆచూకీ తెలిసిందా? ఇంకా లేదు సార్. పగలు రాత్రి తేడా లేకుండా వెతుకుతున్నాం. అయినా జాడ తెలియలేదు సార్. కానీ ఖచ్చితంగా కనిపెడతాం సార్. కనిపెట్టడం కాదు, తెల్లారే సరికల్లా అది చచ్చిందన్న వార్త నేను వినాలి. దాని శవాన్ని మీరు కనిపెట్టాలి. తప్పకుండా సార్. ఆగు ఆగు ఆగు. ఈ కళ నిజమైతే నో నో, అలా జరగకూడదు. మహేశ్వరిని కాపాడాలి, కాపాడాలి. మహేశ్వరికి ఏం జరగకూడదు, కాపాడాలి. సీతమ్మా, సీతమ్మా, పవిత్ర రెడీ అయ్యి వచ్చేలోపు ఒక కాఫీ ఇవ్వా. తెస్తానుండు. ఇదిగో అది. థ్యాంక్ యూ సీతమ్మా. నిన్నంటే డ్రైవర్ని డ్యూటీకి రాకుండా ఆపి నీతో పవిత్ర ఆఫీస్కి వచ్చేటట్టు మేనేజ్ చేశాను. ఈరోజు కూడా నీతో వస్తుందా? అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? నా ప్రయత్నం నాది. వస్తే కారులో తీసుకెళ్తా, లేదనుకో నేను ఒక్కనే కారులో వెళ్ళిపోతా. ఇద్దరు సైట్ కూడా వెళ్లారు కదా, నీతో బానే ఉందా? మాట్లాడిందా? తనకు అవసరం ఉన్నంత వరకు బానే మాట్లాడుతుంది. నేనేదైనా అడిగితే సీరియస్ అవుతుంది. మరి ఇలా అయితే ఎలారా? పర్లేదులే సీతమ్మ, క్రమంగా తనే అర్థం చేసుకుంటుంది. తను నన్ను అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, తనకు నేను సపోర్ట్ గానే ఉంటాను. వస్తుంది. బయలుదేరదామా పవి? గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ ఆది. గుడ్ మార్నింగ్. రెడీనా పవిత్ర? ఆఫీస్కి వెళ్దామా?
మా ఇద్దరికి వేరే పనుంది, అది చూసుకుని మేము ఆఫీస్కి వస్తాం. నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి. ఎక్కడికి వెళ్తున్నావు పవిత్ర? గుడికా? కాదు. మన ఆఫీస్ పని మీద ఉన్న బయటికి వెళ్తున్నావా? చెప్పేదైతే నేనే చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. సీతమ్మ, అతన్ని రమ్మను, వెళ్ళాలి. ఎక్కడికో అడుగు సీతమ్మ. చెప్పకపోతే రాడంట. వెళ్లే ప్లేస్ తెలిస్తేనే కదా తీసుకెళ్లగలను. అదే అడుగు సీతమ్మ. నాకు తెలిసినప్పుడు అతనికి తెలియాల్సిన అవసరం ఏముంది? కనుక్కో సీతమ్మ. సీతమ్మ, ఆపండి. రే ఆది, నువ్వు పవిత్రని డైరెక్ట్ గా అడుగు. పవిత్ర, నువ్వు వాణ్ణే కనుక్కో. వస్తావా రావా? అయ్యో, అంత మర్యాదగా అడిగాక ఎందుకు రాకుండా ఉంటాను? వెళ్దామా మేడం? బాయ్ సీతమ్మ. ఇప్పటికైనా చెప్తావా ఎక్కడికి వెళ్ళాలో? చెప్పను. మరి ఎక్కడికని తీసుకెళ్ళాలి? నాకు అడ్రస్ తెలుసు, నేను గైడ్ చేస్తా, నువ్వు డ్రైవ్ చెయ్యి. ఓకే. సరే ఆంటీ, బాయ్. నేను ఆఫీస్కి వెళ్తాను. అలాగే అమ్మా. చెప్పు విద్య. పవిత్ర ఆది కలిసి ఎక్కడికో వెళ్లారు అంకుల్. ఎక్కడికన్నా నువ్వు అడగలేదా? అడిగాను అంకుల్, రకరకాలుగా ట్రై చేశాను, అయినా పవిత్ర చెప్పలేదు. నన్ను ఆఫీస్కి వెళ్ళిపోమంది, తను పని చూసుకుని వస్తానంది. ఆఫీస్ కాదు, నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు. ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సరే అంకుల్. విద్యకి చెప్పకుండా ఇద్దరు కలిసి వెళ్లారంటే మహేశ్వరి దగ్గరికి అయి ఉండాలి. స్పీడ్గా వెళ్ళు, రైట్కి తీసుకో, లెఫ్ట్కి తీసుకో అని ఇంత టెన్షన్ పెట్టి తీసుకొచ్చింది మహేశ్వరి ఉన్న గెస్ట్ హౌస్గా. అదేదో ముందే చెప్పొచ్చు కదా పవి.